రేమండ్ సంస్థకి భారీ రాయితీలు ప్రకటించారు చంద్రబాబు గారి ప్రభుత్వం. ఉమ్మడి అనంతపురం జిల్లా రాఫ్తాడు, గుడిపల్లి, టేకులోడు దగ్గర గార్మెంట్, ఆటోమొబైల్ విడిభాగాల తయారీ, ఏరోస్పేస్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్న రేమండ్ గ్రూప్ సంస్థకు ప్రత్యేక ప్యాకేజీ ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థ రాష్ట్రంలో 1200 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 6571 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ డిపిఆర్లో పేర్కొంది. గార్మెంట్ యూనిట్ ఏర్పాటు కోసం రాఫ్తాడు దగ్గర 26.87 ఎకరాలని ఎకరాకి 20 లక్షల రూపాయలు చొప్పున కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం స్థిర మూలధన పెట్టుబడి కింద 330 కోట్లను పరిగణలోకి తీసుకుని దానిపై ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. టేకులోడు దగ్గర ఏర్పాటు చేసే ప్రాజెక్టుకి 29.52 ఎకరాలు, ఎకరా 37.72 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తుంది. ఎఫ్సిఐగా 256 కోట్లు, గుడిపల్లి ప్రాజెక్టుకి 24.39 ఎకరాలు, 45.95 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తుంది. 430 కోట్లు ఎఫ్సిఐగా నిర్దేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా రేమండ్ సంస్థకి ప్రత్యేక ప్యాకేజీ ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు త్వరగా ఇక్కడ సంస్థను ప్రారంభించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.